ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా లోకంలో? సూర్యరథాన్ని మీరు కేవలంగా 4 చిక్కుడుకాయలకి 4 పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే, మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది. అందుకని ఆ మాసంలో పట్టు ఎక్కువ. అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే, ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుందిట. మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగుఖం, ఇంద్రుడి వంక చూస్తాట. మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికీ ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది. ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి. అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాలలా ఉంటాయిట. సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి 2 చేతులెత్తి నమస్కరిస్తాట. ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే, ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే, ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2, ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టికెడతాడు, దేవతలకి హవ్యం పట్టికెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు. అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు. అగ్ని వెలిగితే వేడే కాదు, కాంతి కూడా ఉంటుంది. అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్నబుచ్చుకుని నమస్కారం చేస్తాట. అనూరుడు చెప్తాడు, సూర్య భగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా, నీ కాంతి ఉపశమనాన్ని పొందింది, తగ్గిపోయింది ఆయన కాంతి ముందు, నమస్కరించంటాడు. ఉత్తమ బ్రాహ్మణుడు. అనూరుడు చెప్పక్కర్లేదు, చెప్పకుండా నమస్కరిస్తాడు. అసలు సూర్య భగవానుని యొక్క రథసారథే విచిత్రం. అనూర దర్శనం, అనూర స్మరణం అంత గొప్పది. ఆయన పేరు అసలు అనూరుడు కాదు, అరుణుడు. అనూరుడు అంటే ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. అసలు మహాభారతంలో ఆదిపర్వంలో ఆయన గురించి ఒక విశేషం ఉంది. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని 2 భార్యలు. 2 భార్యలైతే వాళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతిని ఎంతో కాలం సేవించారు. కొన్ని వేల సంవత్సరములు సేవించారు అప్పటి ఆయుర్దాయాన్ని బట్టి. సేవిస్తే ఆయన ప్రసన్నుడై అన్నాడు, మీకేం కావాలన్నాడు. కద్రువంది, నాకు పొడవైన శరీరం కలిగిన వాళ్ళు, పరమతేజోవంతులు, గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు, నాకు కొన్ని వేల మంది పుత్రులు కావాలండి. ఆయన అన్నాడు, తథాస్తు. వినత వంక తిరిగి అన్నాడు, నీకేం కావాలన్నాడు. కద్రువ ఎటువంటి బలవంతుల్ని బిడ్డలుగా అడిగిందో అంతకన్నా బలవంతులు, అంతకన్నా బుద్ధిమంతులు 2 కావాలి బిడ్డలని. తథాస్తు అన్నాడు. పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టి చేసి వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. వాళ్ళు గర్భములు దాల్చి అండములు పెరిగాయి. పెరిగితే అండాన్ని తీసి దాదులకిచ్చి నేతి కుండలలో పెట్టి పెంచుతున్నారు. పెంచుతుంటే ఒక 500 సంవత్సరములు అయిపోయిన తర్వాత కద్రువ తాచినటువంటి నేతి కుండలలోంచి వాసుకి, తక్షకుడు, శేషుడు మొదలైనటువంటి మహాసర్పములు బయటికి వచ్చాయి. వినతకి బాధ కలిగింది. ఆవిడికి బిడ్డలు పుట్టేశారు, నేను దాచినటువంటి 2 గుడ్లు అలాగే ఉండిపోయాయని తొందరపడిపోయి చూద్దామని పుల్ల పెట్టి ఒక గుడ్డు బద్దల కొట్టి కొద్దిగా పెంకు విచ్చుకునేటట్టుగా చేసి కెలికి చూసింది. అందులోంచి ఇంకా తొడలు ఏర్పడినటువంటి వాడు, ఊర్ధ్వ శరీరము మాత్రమే ఏర్పడినటువంటి మహాతేజోవంతుడు పైకొచ్చాడు. గర్భస్థమైనటువంటి శిశువు పూర్తిగా ఏర్పడకుండానే బయటికి వచ్చేటట్టుగా ప్రవర్తించడం ఎంతటి దోషమో, అది ఎన్ని జన్మలు కట్టి కుడిపేస్తుందో, ఎంత తల్లి అయినా సరే ఆడదాన్ని. ఆ పాపం పోయేటట్టుగా చూడడానికి ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చాలా తప్పు చేశావు. నేను పూర్తిగా ఏర్పడక ముందే గుడ్డు యొక్క పెంకు భాగాన్ని పుల్లతో కెలికి నేను పైకొచ్చేట్టు చేశావు. ఈ పాపానికి ఫలితం అనుభవించేస్తావు. నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చెయ్యవలసి ఉంటుంది.
ఇప్పటికైనా తొందరపడి రెండో గుడ్డుని చిదమకు, అందులోంచి మహాతేజోవంతుడైనటువంటి వాడు పైకొస్తాడు, వాడు నీ దాస్య విముక్తికి కారణమవుతాడు. అమ్మా, నేను సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ముందు పుట్టినవాడు కదూ అనూరుడు, అరుణుడు ఆయన పేరు, ఎర్రటి కాంతితో ఉంటాడు, అందుకని అరుణుడు అని పిలిచారు. అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనం. ఆతత పక్షమారుత ప్రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అంటాడు నన్నయ్య గారి భారతంలో. ఆయన రెక్కలు అల్లార్చి వస్తుంటే వేదనాదములు వినపడుతుంటే అందులోంచి అలా వస్తాడు. అటువంటి గరుత్మంతుడు విష్ణువుకి వాహనం అయితే మరి ముందు పుట్టిన అన్నగారు అంతకన్నా గొప్పవాడని ఎలా చెప్పడం అంటే, ఇంకా గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనమయ్యాడు, తానే గుర్రమైనట్టు వాహనమైతే. కానీ అనూరుడు అలా కాదు, తాను సూర్య రథానికి చోదకుడయ్యాడు. ఆయన భగవంతుడికి వాహనం కాదు, భగవంతుడి వాహనాన్ని నడిపేవాడయ్యాడు. తాను గుర్రముల మీద రథం మీద కూర్చుంటాడు. అందుకని శ్రేష్ఠుడు. గరుత్మంతుడికి పక్షపాతం ఉంది. పక్షపాతం అంటే పక్షములంటే రెక్కలు, పాతము అంటే గాలి వీచేటటువంటి శక్తి, రెక్కలు ఊపుతాడు, రెక్కలు ఊపి వెడతాడు. అనూరుడికి ఆ పక్షపాతం లేదు, అంటే రెక్కలు ఊపి వెళ్ళడు, రథాన్ని నడిపిస్తాడు. అందుకని శాబ్దికంగా చూస్తే పక్షపాతము లేనివాడు అనూరుడు, పక్షపాతం ఉన్నవాడు గరుత్మంతుడు. అందుచేత ముందు పుట్టినటువంటి అనూరుడు గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు, పెద్దరికాన్ని వహించాడు. పైగా ఆయన రథాన్ని నడిపేటప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది. రోజు సూర్య రథానికి తెల్లవారకట్ట నమస్కారం ఎంతమంది చేస్తారో వర్ణిస్తారు. అసలు దాన్ని భావన చేసి ఆ బింబం వంక చూస్తే చాలండి తెల్లవారకట్ట. ఇప్పటికీ నాకు విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్ళడం అంటే సరదా. ఏమిటంటే ఓ రోజు తెల్లవారుధామం లేచి సంధ్యావందనం చేసి సముద్రపుడికి వెళ్ళి కూర్చుంటే అందులోంచి అసలు ఆ అరుణారుణ బింబం లేస్తుంటే ఎర్రటి కాంతులు సముద్రం మీద పడి వెనక వైపు తెల్లవారిపోయి వెలుతురు వచ్చి ఎర్రటి కాంతులలో ప్రాణులన్నీ కూడా ఏదో చిన్నప్పుడు సంబరాల్లో ఎర్రకాగితం కళ్ళజోడు పెట్టుకుంటే అన్ని ఎర్రగా కనపడ్డట్టు కనపడతాయి. కాసేపటికి బంగారు రంగులోకి తిరిగిపోతాడు. ఆ తర్వాత ఇక దుర్నిరీక్షుడు. అసలు ఆ సూర్యోదయ ఘట్టాన్ని చూడ్డమే చాలు. అనూరుడు సారథ్యం వహించి భగవానుడు కూర్చోడానికి ముందే సిద్ధపడి రథాన్ని పట్టుకుని నిలబడతంట. ఒక కవి చమత్కరించాడు, అసలు సూర్యరథం వచ్చే ముందు ఎందుకు ఆకాశం ఎర్రబడుతుంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మరి శరత్కాలంలోనూ రథం తిరగాలి, హేమంత ఋతువులోనూ రథం తిరగాలి, మంచు కదూ, అంత చలి రథంలో వెనకాతలో ఉన్నవాడికి ఏముంది, అంత చలిగాలి తగలదు. అప్పర్ బెర్తవాడికి తగిలిన ఏసీ లోయర్ బెర్తవాడికి తగలనట్టు. కాబట్టి వెనకనున్నవాడు సూర్యుడు, ముందునున్నవాడు అనూరుడు. చల్లటి కాంతి ఈయన కొట్టేస్తుంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు ఓ చలిమంట కూడా వేసుకున్నట్ట, వెచ్చగా ఉంటుందని. అదే ఆ ఎర్రటి కాంతి అన్నాడు. ఎవరి భావన చేత వారు తరించారు. ఆ అనూరుడు రథం మీద ఎక్కేటప్పటికి ఇంద్రుడు పరవశించిపోతాడట సూర్యరథాన్ని చూసి. అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట. లోకాలనన్నింటినీ బాధ పెట్టగలిగిన వాడు ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. మరి దక్షిణ దిక్కుకి యముడు కదూ అధిపతి. తిరిగేటప్పటికీ అనూరుడు చెప్తాట, ఓ యముడా సూర్యరథం తిరుగుతోందంటాడు. అనేటప్పటికీ ఆయన ముందు ఏం చేస్తాడంటేట గబగబా తీసుకెళ్లి తన మహిషాన్ని దాచేస్తాడు, దున్నపోతుని. ఎందుకంటే ఆజన్మ వైరం అని ఉంటుంది కొన్ని ప్రాణులకు. వేదంలో చెప్తారు. వేదంలో ఒకప్పుడు వశిష్ఠుడు ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. దేవశుని అని ఇంద్రుడి కుక్క, అది పెద్దగా అరిచింది. ఎందుకంటే ఇంద్రుడు మంచి డాబుగా ఉంటాడు, కిరీటం అవి పెట్టుకుని. పాపం వశిష్ఠుడు గడ్డాలు అవి పెంచుకుని ఉన్నాడు బ్రహ్మతేజస్సుతో. ఆయన్ని చూసి అరిచింది. అరిస్తే ఆయన శునక సూక్తం చదివాడు వేదంలో. ఓ శునకమా నీ గొప్పతనం ఇటువంటిది అని చదివి అందులో ఓ మాట చెప్తాడు, ఆగర్భ వైరం, పుట్టుకతో కారణం లేకుండా వైరం నీకు పందితో ఉందంటాడు. ఈశ్వరుడు అలా పెట్టాడు. ఆగర్భ వైరం అని ఉంటుంది తిరియక్కుల యందు, వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణుల్లో. మనుష్యులకు అలా ఉండకూడదు. అలా ఉంటే వాడు మనుష్యుడు కాడు, మనుష్య రూపంలో ఉన్న రాక్షసుడు. అలా వైరం కడుపులో పెట్టుకుని పైకి ప్రేమగా తిరిగేవాడు. కాబట్టి
అటువంటి శునక సూక్తంలో కుక్క వైభవం చెప్పి వశిష్ఠుడు అంటాడు, ఈ శునక సూక్తం ఎవరు చదువుతారో వాళ్ళని కుక్కలు కరవవు అంటాడు. అలా మహిషానికి గుర్రానికి పడదు. ఎక్కడైనా దున్నపోతూ గుర్రం ఉన్నాయనుకోండి, ఒకదాంతో ఒకటి కలియబడతాయి. అందుకే సూర్యరథం దక్షిణ దిక్కుకి తిరుగుతుంటే యమధర్మరాజుకి పరాకు చెప్తారట. యమధర్మరాజుకి తండ్రి సూర్య భగవానుడు కాబట్టి నీ తండ్రి సూర్యుడి యొక్క రథం తిరుగుతోంది, నీ మహిషాన్ని దాచంటారు. ఆయన గుర్రాలతో కలియబడుతుందేమోనని తన మహిషాన్ని దాచేస్తాట. ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని రెండు చేతులెత్తి నమస్కరించి నిలబడతాట. పశ్చిమ దిక్కుకు తిరుగుతుంటుంది రథం, నైరుతి వైపుకి తిరుగుతుంది. తిరుగుతుంటే నైరుతికి రాక్షసులు అధిపతి, మీ అదృష్టం ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికీ రాక్షసులందరూ రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారట. పశ్చిమ దిక్కుకు తిరుగుతుంది. ఎవరైనా ఒక చక్రవర్తికి కానీ మహారాజుకు కానీ సేవ చెయ్యాలి అంటే ఆయనకి ఏం చేస్తాం? ఏముండదు. అందుకే కడవలతో నీళ్లు తెచ్చి ఆయన గుర్రాలు తడుపుతారు. మీరు రామాయణం జరిగితే కనపడుతుంది. గుర్రాలకి నీళ్లు పోసి తడిపితే వాటికి మంచి శక్తి వస్తుంది, ఉత్సాహం పుంజుకుంటాయి నీళ్లు పెట్టినా కూడా. అందుకని పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట, సూర్యరథం తిరుగుతోంది, ఓ వరుణుడా, వరుడు జలములకు అధిపతి, ఓ వరుణుడా నీ యొక్క జలముల చేత ఈ రథాశ్వములను తడుపంటాడు. వరుణుడు నీటితో తడుపుతట. అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి. పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి. వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి రెండు చేతులు ఎత్తి నిలబడతాడు. నిలబడితే, ఓ వాయువా, తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి, నువ్వు ఎదురుగా గాలిరా, వాటికి చల్లగా ఉండి సంతోషాన్ని పొందుతాయి. ఎందుకంటే అవి ఒక్కసారి ఇబ్బంది పడతాయిట. ఎప్పుడు అంటే ఆకాశగంగ ప్రవహించిన మార్గంలో ఆ గుర్రాలు వెడుతున్నప్పుడు వాటి కాళ్ళు అందులో కొంచెం ఇరుక్కుంటూ ఉంటాయిట. అవి లాక్కుని పరిగెడుతుంది ఆ రథం. అప్పుడు అవి శ్రమ కలగకుండా నీటితో తడపబడి ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్య రథం తిరుగుతుంది. ఉత్తర దిక్కుకు వస్తుందిట. సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కనుబొమలు ఎగరేస్తాట. ఎందుకు అంటే శంఖనిధి పద్మనిధి అనబడేటటువంటి రెండు నిధులకు అధిపతి, నవనిధులకు. ప్రత్యేకించి అందులో శంఖనిధి పద్మనిధి, శంఖము పద్మము ఈ రెండు శ్రీ మహావిష్ణువు యొక్క ఆభరణాలు. అందుకే కదూ ఆయన శంఖం గద పద్మము ఇవన్నీ పట్టుకుని ఉంటాడు. కాబట్టి శంఖనిధి పద్మనిధి నీ దగ్గర ఉన్నాయి, అవి రెండు ఆయనకి ఇష్టం. అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతట. సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంటట అనూరుడు. ఈశాన్యం వైపుకి తిరుగుతుంది, శివుడు వస్తాడు. అయ్యా ఇది బింబ ప్రతిబింబ న్యాయం అంటట అనూరుడు. నేను ఇళ్ళ అద్దం ముందు నించున్నాను అనుకోండి, ఇప్పుడు నేను బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటే ప్రతిబింబానికి పెడతానా, నేను పెట్టుకుంటానా? నేను పెట్టుకుంటే ప్రతిబింబం సరిగ్గా పెట్టు కనబడుతుంది. బింబం ఒకటి ప్రతిబింబం ఒకటి కాదు, బింబ ప్రతిబింబములు ఒకటే. అలా అనూరుడంటే అట్ట వెనక్కి తిరిగి ఈయనకే నమస్కారం, ముందుకి తిరిగి ఈయనకే నమస్కారం, రెండు రూపాలతో కనపడుతున్నాడు ఒక భగవానుడు. అంటే శివుడు సూర్యుడు అభేదం. ఎందుచేత అంటే భౌరంభంశమలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అని ఆయన కోణార్కలో సూర్యలింగం అయి ఉంటాడు. కాబట్టి సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు. కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు రెండు రూపాలతో కనపడుతున్నాడని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాట. ఆ అనూరుడు రథమిక్కి కూర్చోగానే సూర్యనారాయణమూర్తి కూర్చుని అనే ముందు అనూరుడు ఇలా చూస్తాట. వెనక్కి చూస్తే రథాన్ని మొదలుపెట్టు అంటే చూడండి, లోకంలో రథ చోదకులు ఉంటారు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఓ కారు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఎవరికి చెప్తాడు దానికి ఇబ్బంది వస్తే? ఎంత యజమాని అయినా రక్షింపబడేది డ్రైవర్ వల్లే కదూ, ఆయన బాగా నడిపితేనే కదూ. అందుకే కృష్ణుడు సారథ్యం వహించాడు. అయ్యా ఈ మధ్య బ్యాక్ టైర్ అంత బాగులేదండి, కొంచెం చక్రం మారిస్తే బాగుంటుంది సార్ అంటాడు కదూ, యజమానికే చెప్పాలి. సూర్యుడి వంకి ఇలా చూస్తాట అనూరుడు. చూస్తే సూర్యుడు అంటాట, ఓ అనూరా, రథానికి పగ్గాలు మారుద్దాం అనుకుంటున్నావేమో, వరుణుడిని అడుగుదాం అనుకుంటున్నావేమో, పాశాలు వరుణుడి దగ్గర పాశాలు ఉంటాయి. అందుకే ఆ వరుణ పాశములు అంటారు. ఆ పాశములు ఉంటే అవి గుర్రాలకి వేద్దాం అనుకుంటున్నావేమో, మంచి పాశాలని. మన గుర్రాలకి వాడే పాశాలుగా వరుణ పాశాలు కూడా పనికిరావు. ఇవి సర్పపాశాలు, గొప్ప సర్పములను
పాశములుగా వేసి పట్టుకుంటాడు అనూరుడు. కాబట్టి వరుణుడి పాశములు మనకి పనికిరావు, అందుకని ఎప్పుడూ ఈ పాశములు మారుద్దామని ఆలోచించకు అంటే ఇంకా తల తిప్పలేదట అరుణుడు. చూసి అంటట, గుర్రాలు చాలా కాలం నుంచి ఉన్నాయి, ఒక గుర్రాన్ని మారుద్దాం అనుకుంటున్నావేమో, ఇంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవం కూడా మన గుర్రాల్లో ఏ గుర్రానికి సరిపోదు, అందుకని గుర్రాల్ని మార్చే అవకాశం ఉండదు, ఇవి ఎప్పటికీ జవసత్వములతో ఉన్నవే, పోనీ అంటట. అయినా అనూరుడు అలా చూస్తాట. చూస్తే సూర్యుడు అంటట, ఏమి మనకి ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం, మన రథచక్రం ఒకటే కదూ, చాలా కాలం నుంచి ఇదే రథచక్రం తిరుగుతోంది, దీనికి ఏమైనా మరమ్మత్తు చేయిద్దామంటే బండి ఆపకూడదు, అందుకని చక్రం తీసి చక్రం వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా, అందాక విష్ణువు సుదర్శన చక్రం అడుగుదాం అనుకుంటున్నావా, మన చక్రానికి ఏ సమస్యలు రావు పద, మన రథానికి ఎదురు లేదంటట. లోపల కూర్చున్నవాడి అనుగ్రహాన్ని ఒకసారి స్మరిస్తాట. ఆయన ఆ మాట అన్నాక రథానికి ఎదురేమిటని పగ్గాలోసారి పట్టి లాగి విడిచిపెడతాట, బయలుదేరుతుంది రథం. అందుకని సూర్య రథం బయలుదేరింది అంటే గుర్తేమిటో తెలుసా, ఇంతమంది లేచి నిలబడి నమస్కారం చేస్తుంటారు. ఎలా? పరమ సంతోషంతో. అనూరుడు ఆ రథాన్ని బయలుదేరదీస్తుంటే సూర్య భగవానుడు కర్మఫల ప్రదాత అయి లోకమంతటి చేత కూడా